వేసవికాలం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు రాష్ట్ర ఫైర్ డీజీ నాగిరెడ్డి. ఈ ఏడాది 8,500 ఫైర్ రెస్క్యూ కాల్స్ వచ్చాయన్నారు. వందలాది మందిని రక్షించామని చెప్పారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ఫైర్ సర్వీస్ వీక్ పేరుతో అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. సమ్మర్లో అపార్ట్మెంట్లలో ఫైర్ సేఫ్టీ పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలంటున్న నాగిరెడ్డితో అనిల్ ఫేస్ టు ఫేస్. ప్రమాదాలు జరిగినప్పుడు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో వారోత్సవాల భాగంగా ఫైర్ డిపార్ట్మెంట్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో అయితే ప్రత్యేక స్టాల్స్ని అయితే ఏర్పాటు చేసింది. సో ఈ స్టాల్స్ గురించి అదేవిధంగా పబ్లిక్ ఏ విధంగా వీళ్ళు అవగాహన చేస్తున్నారనే విషయాన్ని గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రస్తుతం ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ నాగిరెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ స్టాల్స్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? సో ఈ యొక్క 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ఫైర్ సర్వీసెస్ వీక్ని అగ్నిమాపక వారోత్సవాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా 19th, 20th ఈరోజు రేపు ఈ యొక్క హెచ్ఎండిఏ గ్రౌండ్లో అంబేద్కర్ స్టాట్యూ పక్కన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినాము. సో దీంట్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాడుతున్నటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్ కానీ వెహికల్స్ కానీ అన్నీ కూడా మనము డిస్ప్లే చేయడం జరిగింది. సో దాంతోపాటే అంటే మనం ఏ విధంగా ఫైర్ ఫైటింగ్ చేస్తామనేది ప్రజలకు అవగాహన కలిగించే విధంగా డెమోస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క డెమోస్ని చూసి ఆ యొక్క ఇంట్లో కానీ ఎక్కడ కానీ ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా ఆ తీవ్రతని నివారించుకోవాలని ఎవరికి వాళ్ళు స్వయంగా ప్రయత్నం చేయవచ్చు. ఈ స్టాల్స్ విషయానికి వస్తే అంటే ముఖ్యంగా ఫైర్కి సంబంధించి ఎలాంటి ఎక్విప్మెంట్ మీరు ఏర్పాటు చేయడం జరిగింది? మనకి లేటెస్ట్గా వచ్చిందైతే మనకి ఫైర్ ఫైటింగ్ రోబోస్ ఒక 3 వచ్చినాయి. సో ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఫైర్స్లో కానీ లేకపోతే గోడౌన్స్లో ఏదైతే తీవ్రమైనటువంటి ప్రమాదం ఉన్న దగ్గర ఫైర్ ఫైటర్స్ దగ్గరకు పోలేని పరిస్థితుల్లో కూడా దగ్గర పోయి ఆ యొక్క మంటలు ఆర్పే విధంగా మనం ఏర్పాటు చేసినాము ఈ యొక్క మన రోబోస్ని. అదేవిధంగా మిగతా ఎక్విప్మెంట్ కొత్త ఎక్విప్మెంట్ అవన్నీ వచ్చినాయి, అవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టడం జరిగింది. అగ్ని ప్రమాదాల విషయానికి వస్తే ఇప్పటివరకు మీరు ఎన్ని రెస్క్యూ చేశారు? రెస్క్యూ చేసే లోపే అంటే క్లియర్ చేసిన పొజిషన్స్ ఏమైనా ఉన్నాయా, సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? మనకి అంటే ఇట్స్ లైక్ ఇట్ ఈస్ ఏమంటారు, లాస్ట్ ఇయర్ దాదాపు 8,500 ప్రమాదాలు జరిగినాయి. అందులో దాదాపు 700 ఏమో రెస్క్యూ కాల్స్, మిగతా అన్నీ కూడా ఫైర్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్. ఈ సంవత్సరం ఆల్రెడీ 3,000కు పైగా ఇన్సిడెంట్లు అయినాయి. సో ఈ ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఒక్కొక్క ఇన్సిడెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిబ్బంది ఇమీడియట్గా వెళ్ళడము, అక్కడ ఏదైనా మంటలో చిక్కుకున్న వాళ్ళని ఇమీడియట్గా బయటికి తీసుకురావడం, ఫైర్ ఫైటింగ్ చేయడం ఇది జరుగుతుంది. గత సంవత్సరము 100 మందిని మనం సేవ్ చేయడం జరిగింది, ముఖ్యంగా ఫైర్ ఇన్సిడెంట్స్ నుంచి కానీ అదేవిధంగా ఈ రెస్క్యూ కాల్స్ ఫ్లడ్స్ నుంచి కానీ. సో ఈ విధంగా ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ ప్రజల ప్రాణాలకు ప్రమాదం జరిగేటటువంటి ఏ సిచ్యువేషన్లో కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళని రక్షించే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇక ఫైర్ యాక్సిడెంట్స్ విషయానికి వస్తే ఎలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది? మీ దగ్గరికి ఎలాంటి ప్రమాదాలు దృష్టికి వచ్చాయి? ఇప్పుడు ప్రధానంగానైతే మన స్టాటిస్టిక్స్ ప్రకారము ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. తర్వాత కిచెన్స్, తర్వాత బయట ప్రదేశాలు అంటే అదర్ దాన్ సిటీస్లో ఏంటంటే ఈ స్మోక్ చేసి బయట పడేయడం ఇటువంటి వాటితోటి ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. చివరిగా ఈ స్టాల్స్ ద్వారా మీరు పబ్లిక్కి కావచ్చు ఎలాంటి సూచనలు చేయాలనుకుంటున్నారు? ఏ విధంగా అవగాహన కల్పించే అవకాశం ఉంది? చివరిగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ కానీ తర్వాత డెమోస్ ద్వారా ఏంటంటే ఇక్కడ వచ్చేటటువంటి ప్రజలకి ఈ యొక్క అగ్ని ప్రమాదాలు నివారించే దానికోసం ఏం ప్రయత్నం చేయాలి అని ఒక అవగాహన కల్పించడం, ఒకవేళ చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ రెండు కూడా మనం ఇక్కడ డెమోస్లో కానీ తర్వాత ఎగ్జిబిషన్లో కానీ చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే డీజీ నాగిరెడ్డి గారు చెప్తున్న విషయాలు ఏంటి అంటే ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం పబ్లిక్ ఎవరైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన టైంలో వాళ్ళని ఎలా రక్షించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలోనే ఈ అవగాహన కార్యక్రమాన్ని అదేవిధంగా ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశామని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు రేపు ఈ ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. సో పబ్లిక్ వచ్చి వీటికి సంబంధించిన అవగాహన కల్పించే విధంగా ఉండాలని చెప్పేసి పబ్లిక్కి అవేర్నెస్ కల్పించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. కెమెరా పర్సన్ వినోద్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.